రాజ్మాక్ నుంచి వచ్చారు. ఓకే, కంగ్రాచులేషన్స్ కావ్య శ్రీదేవి అండ్ పవన్ కుమార్ గారు. కంగ్రాచులేషన్స్ అమ్మ. బీటా హెచ్సిజీ బాగుంది, 740 వచ్చింది బీటా హెచ్సిజీ. నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది, కానీ ఇక్కడ రాకముందు సరిగా థైరాయిడ్ మెడిసిన్ వాడేవారు కాదు. ఇంతకు ముందు TSH 13 ఉండేది. రెగ్యులర్ గా థైరాయిడ్ మెడిసిన్ వాడడం వల్ల మన దగ్గరికి వచ్చేటప్పటికి TSH 16 ఉంది. ఆ రోజు చెప్పాం కదా థైరాయిడ్ ఎంత ఉండకూడదు, కరెక్ట్ గా థైరాయిడ్ మెడిసిన్ ఎలా వాడాలి, ఎప్పుడు వేసుకోవాలి, థైరాయిడ్ ఉంటే ఏమేమి తినకూడదు అవన్నీ చెప్పాం కదమ్మా. అవన్నీ కరెక్ట్ గా వాడారు. 2-3 మంత్స్ లోనే మీ TSH అనేది 16 నుంచి 0.49 కి వచ్చేసింది. థైరాయిడ్ కరెక్ట్ అయ్యి డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫెర్టిలిటీ, యోగా అవి చేస్తున్నారు కదా. అవన్నీ చేస్తుండగా 3rd మంత్ లో కొంచెం ఎగ్ లేట్ గా రిలీజ్ అయింది. డే 16 కి ఎగ్ మంచిగా పెరిగింది. ట్రిపుల్ లైన్ ఉంది, లైనింగ్ చాలా బాగుంది. ఎగ్ అండ్ లైనింగ్ చాలా సింక్రోనైజ్డ్ గా మంచిగా ఉన్నది. అదే మంత్ లో కన్సీవ్ అయ్యారు, ఎగ్ మంచిగా రిలీజ్ అయ్యి. కంగ్రాచులేషన్. థైరాయిడ్ కూడా ముందు కరెక్ట్ గా వాడాలి, వాడకపోతే ప్రాబ్లం అవుతుంది అని మీకు తెలీదా? అంటే ఇంత ముందు ఇర్రెగ్యులర్ గా వాడారు కదా. అంటే ఆవిడ చెప్పలేదు యాక్చువల్గా థైరాయిడ్ మెడిసిన్ వాడుతున్నారా అని అడిగింది, కానీ రెగ్యులర్ గా వాడుతున్నారా లేదంటే చెప్పలేదు. ఓకే, అంటే థైరాయిడ్ వల్ల కూడా అంటే మీకు ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అన్నది కొంచెం తెలియదు మీకు, అంతే కదా. థైరాయిడ్ ఎక్కువ ఉంటే ఆడవాళ్ళకేమో ఎగ్ సరిగా పెరగకపోవడం, సరిగా ఓవులేషన్ ప్రాబ్లం ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సేమ్ అలాగే మగవాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్, మోటిలిటీ అనేది తగ్గుతుంది. సో కపుల్ ఇద్దరిలో ఎవరికి థైరాయిడ్ ఉన్నా సరే ముందైతే బేసిక్ కరెక్షన్ చేసుకోవాలి, మినిమం థింగ్స్. కొంతమంది థైరాయిడ్ టాబ్లెట్ వేస్తే అలవాటు అయిపోతుంది, లేకపోతే కొంతమంది విన్నాను థైరాయిడ్ టాబ్లెట్ వేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది అని. కొంతమంది మెయిన్ గా మేల్స్ అసలు వాడరు. అంటే మగవాళ్ళకి థైరాయిడ్ ఉన్నా సరే అది వాడడం వల్ల మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అలాంగ్ విత్ డైట్, లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కపుల్ ఇద్దరికి వెల్ కంట్రోల్ ఉండాలి. అందులోనూ మగవాళ్ళకైతే TSH 4 లోపు ఉండాలి. ఫీమేల్ కి అయితే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నప్పుడు తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా కూడా 2.5 లోపు మెయింటైన్ అవ్వాలి. తర్వాత అంతా డెలివరీ వరకు కూడా TSH అనేది 3 లోపు మెయింటైన్ అవ్వాలి. ఎందుకు థైరాయిడ్ వెల్ కంట్రోల్ ఉండాలి అంటే బేబీకి థైరాయిడ్ గ్లాండ్ అనేది 12 వీక్స్ వరకు ఫామ్ అవ్వదన్నమాట. మదర్ కి థైరాయిడ్ వెల్ కంట్రోల్ ఉంటేనే అది బేబీకి అనేది థైరాయిడ్ హార్మోన్ అనేది అందుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ అందినాక బీటా హెచ్సితో పాటు థైరాయిడ్ TSH లెవెల్ కూడా మనకి పెరిగిపోతుంది అనమాట. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నప్పుడు 16 నుంచి 0.49 కి వచ్చింది. ఈ రోజు బీటా హెచ్సిజీ 740 లెవెల్స్ పెరిగేటప్పటికి పాజిటివ్ వచ్చాక మళ్ళీ అది 4 వరకు వెళ్ళిపోయింది. అంటే బీటా హెచ్సిజీ అండ్ TSH అనేది మాలిక్యులర్ స్ట్రక్చర్ సిమిలర్ గా ఉంటది కాబట్టి బీటా హెచ్సిజీతో పాటు TSH లెవెల్స్ పెరుగుతాయి అనమాట. సో అందుకనే ప్రెగ్నెన్సీలో 2.5 లోపు ఉండాలి కాబట్టి వెల్ కంట్రోల్డ్ ఉండాలని చెప్తాం. సరేనా? ఓకే.